హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ప్రొసెస్ స్వదీప్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో ఈరోజు రెసిపీ వచ్చేసి తమ్నైల్ చూసే ఉంటారు కదా. సో ఈ ఫ్రూట్ సలాడ్. సో ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా సింపుల్గా హెల్తీగా ఎలా ఫ్రూట్ సలాడ్ చేసుకోవచ్చు అనేటువంటిది నేను ఇప్పుడు చూపించబోతున్నాను. చూడడానికంటే ముందు నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో కంప్లీట్గా చూడండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇప్పుడైతే ఫ్రూట్ సలాడ్ ఏ విధంగా చేయాలో చూసేద్దాం. చాలా కలర్ఫుల్ అయినటువంటి ఫ్రూట్ సలాడ్ అయితే నేను ఇప్పుడు చూపించబోతున్నాను. చాలా బాగుంది కదా కలర్ఫుల్గా. సో ఇదైతే నేను సగ్గు బియ్యంతో చేశాను అనమాట. జనరల్గా ఫ్రూట్ సలాడ్ అనేటువంటిది కస్టర్డ్ పౌడర్ యూస్ చేస్తారు. సో ఎటువంటి కస్టర్డ్ పౌడర్ అనేటువంటిది లేకుండా ఓన్లీ మనకి ఇంట్లో ఉండేటువంటి జనరల్గా సగ్గు బియ్యం అయితే ఎవరింట్లో అయినా ఉంటాయి. సో వాటితోనే సగ్గు బియ్యంతో ఏ విధంగా ఫ్రూట్ సలాడ్ చేయొచ్చు అనేటువంటిది. సో దీనికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అయితే చూసేద్దాం ఇప్పుడు. సో ముందుగా ఒక పావు కప్పు, అంటే మెజర్మెంట్స్తో చూస్తే అది 25 ml కప్ అనమాట. అందుకని పావు కప్ అని చెప్పాను. ఒక చిన్న కప్తోని కప్ నిండా సగ్గుబియ్యం తీసుకొని వాటిని అయితే సోక్ చేసుకోవాలి. 3 to 4 hours కంపల్సరీగా సోక్ చేసుకోవాలండి. సో నేను అయితే 4 hours సోక్ చేశాను. సోక్ చేసిన తర్వాత ఈ విధంగా ఉన్నాయి. టైం లేకపోతే 1 hour కూడా సోక్ చేసుకోవచ్చు, పర్వాలేదు. కాకపోతే బాయిలింగ్ అనేటువంటిది ఎక్కువ చేసేసుకోవాలి. సో ఇప్పుడు స్టవ్ పైన అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని, గిన్నె పెట్టేసుకొని దాంట్లో మనం సోక్ చేసుకున్నటువంటి సగ్గు బియ్యం అయితే వేసేసి దానికి 1 కప్పు వాటర్ అనేటువంటిది వేసుకోవాలి. సో మనము తక్కువ టైం సోక్ చేసినట్లయితే, నానబెట్టినట్లయితే దానికి బాయిలింగ్కి ఉడకడానికి ఎక్కువ టైం పడుతుందండి. సో కొంచెం ఎక్కువసేపు మనము నానబెట్టినట్టయితే తొందరగా ఉడికిపోతాయి అన్నమాట. అందుకని టైం ఉంటే కొంచెం ఎక్కువసేపు నానబెట్టుకోవడానికి ట్రై చేయండి, తొందరగా ఉడికిపోతాయి. టైం లేనప్పుడు వెంటనే కూడా చేసేసుకోవచ్చు డైరెక్ట్గా. సో సగ్గు బియ్యం అయితే చక్కగా ఈ విధంగా ఉడికిపోయాయి, కనిపిస్తున్నాయి కదా. సో వీటిని మనకు ఉడికిపోయింది ఏ విధంగా అనేటువంటిది తెలుసుకోవాలి అంటే, సో గరిటెతో తీసుకుంటే అవి చాలా పల్చగా కనిపిస్తుందండి. లేదా చేతితో నొక్కి కూడా చూసుకోవచ్చు. మనకు నానబెట్టినప్పుడే ఆల్రెడీ మెత్తగా అయిపోయింది కాబట్టి మనకి చాలా తొందరగా 5 to 10 minutesలో కుక్ అయిపోతుంది అనమాట. సో దీంట్లోకి అయితే నేను ఫుడ్ కలర్, గ్రీన్ కలర్ని యూస్ చేశాను. సో ఎప్పుడు ఒకేలాగా వైట్ కలర్లో తింటే బాగోదని చెప్పేసి, సో మా పిల్లలకి కలర్ఫుల్గా ఉండడం కోసం నేనైతే ఫుడ్ కలర్ని యూస్ చేశాను. ఇదైతే కంప్లీట్లీ ఆప్షనల్ అండి. మీకు ఇంట్రెస్ట్ లేకపోతే ఫుడ్ కలర్ని కంప్లీట్గా స్కిప్ చేసేయచ్చు, మీ ఇంట్రెస్ట్. సో ఈ సగ్గు బియ్యం అయితే మనకు చాలా చాలా యూస్ఫుల్ అండి. దీన్ని అయితే కర్రపెండలము అనేటువంటి దుంపల నుంచి తయారు చేస్తారు. చూడ్డానికి మనకి గ్రాన్యూల్స్ లాగా ఉంటాయి, నట్స్ లాగా, కానీ దీన్ని దుంపల నుంచి తయారు చేస్తారండి. సో దీన్ని అయితే స్టవ్ కట్టేసి కూల్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఒక ప్యాన్లోకి 1.5 కప్పు పాలను అయితే తీసుకుంటున్నాను నేను. సో దీనికి 2 సగ్గుబియ్యంని మీరు డైరెక్ట్గా పాలలో కూడా కుక్ చేసుకోవచ్చు అండి, లేదా సపరేట్గా ఇండివిజువల్గా కూడా ఇట్లా తీసుకోవచ్చు. సో నేనైతే ఫుడ్ కలర్ యాడ్ చేయడం కోసం డైరెక్ట్ పాలలో యాడ్ చేస్తే బాగోదని చెప్పేసి సపరేట్గా బాయిల్ చేశాను. మీరు డైరెక్ట్ పాలలో కూడా యాడ్ చేసేయచ్చు. ఆల్రెడీ బాయిల్ చేసిన పాలు తీసుకున్నాను నేను, కాబట్టి డైరెక్ట్గా ఇవి కొంచెం వేడి కాగానే దాంట్లో మనం సగ్గుబియ్యం ఏ కప్తో అయితే తీసుకున్నామో అదే కప్తో షుగర్ అయితే తీసుకుంటున్నాను. షుగర్ ప్లేస్లో మీరు బెల్లం కూడా యూజ్ చేయొచ్చు, మీ ఇంట్రెస్ట్. సో నేనైతే షుగర్ యూజ్ చేశాను అనమాట. దీన్ని కొంచెం షుగర్ కరిగేంత వరకు కూడా వేడి చేసేసుకోవాలి. దెన్ నెక్స్ట్ ఒక 2 teaspoons అయితే మిల్క్ పౌడర్, పాల పౌడర్ని యూజ్ చేశాను, కొంచెం డిఫరెంట్ టేస్ట్ కోసం. ఇది కూడా ఆప్షనల్ అండి, మీకు ఇంట్రెస్ట్ లేకపోయినా, మీ దగ్గర లేకపోయినా స్కిప్ చేసేయచ్చు. సో దీన్ని కూడా స్టవ్ కట్టేసి కూల్ చేసుకోవాలి. సో రెండింటిని కూల్ చేసుకున్న తర్వాత మనం ముందుగా బాయిల్ చేసుకున్నటువంటి సగ్గుబియ్యం ఏదైతే ఉందో దాన్ని పాలలో మిక్స్ చేసేయచ్చు. కంప్లీట్గా రెండింటిని కూడా ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నట్టు విధంగా రెండింటిని కూడా కలిపేసుకోవాలి. సో ఈ విధంగా చక్కగా కలిపేసుకున్న తర్వాత దీన్ని ఫ్రీజ్లో పెట్టాలి. ఒక 2 to 3 hours ఫ్రీజ్లో పెట్టేసుకోవాలి. సో ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత అయితే ఈ విధంగా ఉంది మనకి సగ్గు బియ్యం అనేటువంటిది. సో దీంట్లో మనం
ఎన్ని రకాలుగా ఫ్రూట్స్ తినాలనిపిస్తే అన్ని రకాలైనటువంటి ఫ్రూట్స్ అనేటువంటివి దీంట్లో యాడ్ చేసేసుకోవచ్చు. సో ఈ ఫ్రూట్స్ అనేటువంటివి మీరు బిఫోర్ కూడా యాడ్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు, మీ ఇంట్రెస్ట్. నేనైతే ఫస్ట్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత తినే ముందు ఫ్రూట్స్ని యాడ్ చేసేస్తున్నాను అనమాట. సో నేనైతే ఇప్పుడు బనానా, గ్రేప్స్, నట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా యాడ్ చేసేస్తున్నాను. మీ ఇంట్రెస్ట్, మీరు ఏవి అవైలబుల్గా ఉంటే ఎన్ని రకాలుగా తినాలనుకుంటే అవి. గ్రేప్స్ అయితే లావుగా ఉన్నాయి అని చెప్పేసి సన్నగా కట్ చేశాను వీటిని కూడా. దెన్ నెక్స్ట్ పొమగ్రనేట్, ఇవైతే మా ఇంట్లో చెట్టువే, అందుకని కలర్ కొంచెం తక్కువగా ఉన్నాయి. కాజు, బాదాం, సో వీటన్నిటిని కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. 1 by 1 వీటన్నిటిని యాడ్ చేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకోవడమే, అంతే. సగ్గుబియ్యం ఫ్రూట్ సలాడ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే దీన్ని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకొని తినేయడమే, అంతే. సో మనకి సగ్గుబియ్యం అనేటువంటిది ఎస్పెషల్లీ సమ్మర్లో చాలా హెల్త్కి అయితే చాలా చాలా కూల్ అండి. సో ఏ సీజన్లో అయినా యూజ్ చేయొచ్చు. కాకపోతే దీంట్లో ఏంటంటే కొంచెం ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, క్యాలరీస్ అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి. సో పిల్లలకైతే చాలా చాలా హెల్త్. అండ్ పెద్దవాళ్ళు, కొంచెం హెవీ వెయిట్ ఉన్న వాళ్ళు వీటిని కొంచెం తక్కువగా యూజ్ చేస్తే బెటర్ అనమాట. సో మనకి కానీ డైజెషన్ పర్పస్గా మనకి ఈజీగా ఆహారం అనేటువంటిది జీర్ణం కావడానికి ఉపయోగపడుతుంది, బీపీని కంట్రోల్ చేస్తుంది. అండ్ కొంచెం వెయిట్ తక్కువగా ఉన్న పిల్లలకి ఇది వెయిట్ గెయిన్ కావడంలో ఇది చాలా యూస్ అవుతుందండి. సో కాబట్టి సగ్గుబియ్యం అనేటువంటిది మనకి హెల్త్కి చాలా మంచిది, ఎక్కడైనా ఈజీగా దొరికేటువంటిది. కాబట్టి ఎప్పుడైనా ఫ్రూట్ సలాడ్ చేయాలనుకుంటే, తినాలనిపిస్తే ఈ విధంగా డిఫరెంట్గా చేసుకోవచ్చు. జనరల్గా ఎప్పుడు సగ్గుబియ్యంతో పాయసమే కాకుండా ఇలా సలాడ్ లాగా కూడా చేసుకొని తినేయచ్చు అనమాట. సో ఎంతో హెల్దీ కలర్ఫుల్ సగ్గుబియ్యం సలాడ్ అయితే రెడీ అయిపోయింది. సో చాలా చాలా టేస్టీగా ఉందండి. సో ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.